వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన మాటల్ని తమ్మారెడ్డి గారు తనదైన శైలిలో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అదే టాపిక్ తమ్మారెడ్డి వర్సెస్ చిరంజీవి గారు అన్నట్టుగా మారుతోందా, ముదురుతోందా? ప్రస్తుతం అదే టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో గతంలో చిరంజీవి గారు మాట్లాడినటువంటి కాస్టింగ్ కౌచ్ అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో తమ్మారెడ్డి గారు వర్సెస్ చిరంజీవి కింద మారుతుందా, ముదురుతుందా, మార్చే ప్రయత్నం జరుగుతుందా? చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ చిత్రం సక్సెస్ తర్వాత జరిగినటువంటి అది సక్సెస్ మీట్ కానీ అభినందన సభ కానీ చెప్పొచ్చు. దాంట్లో ప్రతి ఒక్కరిని టెక్నీషియన్స్ని పేరున ప్రతి ఆర్టిస్ట్ని ప్రస్తావిస్తూ వాళ్ళ ఎఫర్ట్ గురించి కొనియాడుతూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడం, కొంతమందికి సన్మానాలు చేశారు. ఇక డైరెక్టర్కి అయితే గిఫ్టే ఇచ్చాడని కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో యాదృచ్ఛికంగా మాట్లాడుతున్నట్టు తన కూతురు నిర్మాతగా వచ్చినటువంటి తన కూతురు ఒక గర్ల్ లేడీగా ఉండి ఇండస్ట్రీకి రావడాన్ని ప్రస్తావిస్తూ యాదృచ్ఛికంగా సినిమా పరిశ్రమలో ఒక అపవాదు గురించి చెప్పడం అనేది ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన ఉద్దేశంలో కాస్టింగ్ కౌచ్ లేదు అంటే కాస్టింగ్ కౌచ్ ఉంది అనే దానికి అర్థం తీసుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో మనం ఒకసారి చిరంజీవి గారి ఉద్దేశం ఏంటో మనం చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే జనరల్గా రూమర్ ఏంటి, సినిమా పరిశ్రమలో అవకాశం రావాలంటే ఖచ్చితంగా మహిళలు అయితే పురుషులకు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే, లొంగిపోవాల్సిందే అని బాగా దాన్ని ఒత్తాసు పలుకుతున్నటువంటి ఇప్పుడు ఈ తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళైనా సరే, నిన్న మొన్న చిన్మయ్ గారు సింగర్ వాక్యాల ప్రకారం అర్థం ఏంటంటే ప్రతి వారు కాస్టింగ్ కౌచ్కి బలవుతున్నారు, ప్రతి అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పినట్టు విని లొంగిపోతున్న అవకాశం వచ్చిందా అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఈ రెండింటికి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చిన్మయ్య గారు కానీ, ఇప్పుడు తగుదనమ్మ అంటూ మాట్లాడుతున్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారికి కానీ చిరంజీవి గారిని వ్యతిరేకిస్తున్నారు, విభేదిస్తున్నారు. ఓకే, ఆ విషయాన్ని పక్కకు పెడదాము. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటి, కాస్టింగ్ కౌచ్ ఉంది అని బలపరుస్తున్నారు. అలా అవకాశాలు వచ్చిన వాళ్ళు కేవలం తమ టాలెంట్తో రాలేదు, కాస్టింగ్ కౌచ్కి బలైపోయి వాళ్ళు ఎవరు పక్కలోకి వెళ్తేనే అవకాశాలు వచ్చాయని నమ్ముతున్నారా? దానికి క్లియర్గా చెప్పాలి వీళ్ళు. చిరంజీవి గారి విషయం పక్క పెడదాం. చిరంజీవి గారు ఏం మాట్లాడాడు, తప్పు మాట్లాడాడు, ఒప్పు మాట్లాడాడు, అసలు ఆయన అబద్ధం మాట్లాడాడు, ఆయన కాస్టింగ్ కౌచ్ ఉందన్నాడు, లేదు అన్నాడు, ఏదన్నాడో మనం పక్కకు పెట్టిద్దాం. ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారు అయితేనేమి, పెద్దగా సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాను కూడా ఒక వ్యక్తి, పెద్ద ప్రాయుడులో అని చెప్పుకోబడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా భావిస్తుంటుంటారు కొందరు. సరే, సినీ పరిశ్రమ పెద్దగా తమ్మారెడ్డి గారిని ఎప్పుడు పట్టించుకున్నట్టు దాఖలాలు కూడా నాకు కనపడవు. తమ్మారెడ్డి భరద్వాజ గారు మీరే ముందు రావాలి, ముందే కొబ్బరికాయ కొట్టాలను, మీరే మీ చేతుల మీద ఈ లోగో ఆవిష్కరించాలను, మీ చేతుల మీద ఈ డైరీ ఆవిష్కరించాలని అన్నట్టుగా ఎప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలే. కాకపోతే మీడియా ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్, ఏజ్డ్ పర్సన్, అనుభవం ఉన్న వ్యక్తుడు, అనుభవం దృష్ట్యా పెద్దగా ఉండటం, వయసు రీత్యా పెద్దవాడు అవ్వడంతో తమ్మారెడ్డి గారిని ముందుకు వేయడమే చూస్తున్నాం. కానీ సినీ పరిశ్రమలో ఎవరు కూడా తమ్మారెడ్డి గారి భుజస్కంధాలను ఎత్తుకొని మీరు పెదరాయుడండి సినీ పరిశ్రమకు అన్నట్టు దాఖలాలు ఎక్కడా కనపడవు. సరే, అది వాళ్ళ పరిశ్రమ విషయం, అది మనకు అనవసరం. అయితే ప్రతి విషయంలో తమ్మారెడ్డి గారి తన అభిప్రాయం తెలియజేస్తున్నాడు. మంచి అంటాడు, చెడు అంటాడు. కార్మికుల సమస్యలప్పుడు ఆయన నిర్దేశాలు ఎలా ఉంటాయి, రకరకాల అభిప్రాయం వాళ్ళు వెలుబుచ్చుకోవడం తప్పేం లేదు. కానీ ఇక్కడ చిరంజీవి గారిని టార్గెట్ చేసి ఆయన ఏం మాట్లాడినా, నిన్నగాక మొన్న హీరో శివాజీ గారు మాట్లాడిన తప్పు అర్థం తీసి వాళ్ళు మాట్లాడే ఉద్దేశం వేరు, వాళ్ళ కంటెంట్ వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు, అక్కడ వాళ్ళు చెప్పదలుచుకుంది వేరు. శివాజీ గారు ఏం చెప్పారు, హీరోయిన్లు తరచూ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారమ్మా, మీరు మంచిగా రండి అని చెప్పి అక్కడ తాను ఒక రిప్రజెంట్గా వెళ్ళినప్పుడు వచ్చినటువంటి హీరోయిన్లకు 4 మాటలు చెప్పాడు. అంత మాత్రాన డ్రెస్సులు వేసుకోకపోతే ఇలా అవుతుంది, రేపులు అవుతాయి ఇలా అని చెప్పేసి అధిక తర్కవాదం చేస్తూ మొండివాదన చేసినటువంటి కొన్ని సంఘాల నాయకులను చూశాం. సేమ్ ఇక్కడ కూడా చిరంజీవి గారి వాక్యాల్లో కాస్టింగ్ కౌచ్ లేదు అంటావా అంటే, ఇక్కడ చిరంజీవి గారి ఉద్దేశం ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి దిక్కున లేదు, ఎక్కడో అక్కడ చెడ్డవాడు ఉంటాడని స్పష్టంగా చెప్పాడు కదా. ఎక్కడో అక్కడ ఉంటుందండి, మీరు రాదలుచుకున్న వారు నిర్భయంగా రండి. కాస్టింగ్ కౌచ్ ఉంటుందన్నది అబద్ధము, అందరూ అలా తెగబడరు, అందరూ అడగరు, ఎక్కడో అక్కడో చెడ్డవాడు ఉంటాడు. పైగా మీరే మీ అంతలో మేము ఇట్లా మేము మడిగట్టుకొని ఉన్నాం, అట్లాంటి కాస్టింగ్ కౌచ్కు ఇష్టం లేదని ఒక ప్రవర్తన ఇవ్వండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయడు అనే కానీ చెప్పింది.
వాళ్ళకన్నా ముందే మీరు ఇకారమైన డ్రెస్సులు వేసుకోనో ఇకారమైన మాట్లాడుతూ సైకిల్ చేస్తూ అర్థాలు ఇస్తున్నట్టుగానో అమాయకంగా కనిపిస్తేనో వాళ్ళు అడుగుతున్నారు. అడగడం తప్పే, నేరమే అది. నేను ఇక్కడ స్పష్టంగా చెప్పడం ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అడగడం నేరమే, ప్లస్ మేము అన్నిటికీ సిద్ధమయ్యామని చెప్పడం కూడా వీళ్ళు నేరమే. సో ఈ విషయాన్ని మీరు రాదలుచుకున్నవారు ఎవరైనా ఉంటే కాస్టింగ్ కౌచ్ అనేది అబద్ధము, అన్ని దిక్కులా ఉండదు, ప్రతిసారి ఉండదు, ప్రతి వ్యక్తి దగ్గర ఉండదు. కాబట్టి ఎక్కడో అక్కడ చెడ్డవాడు ఉంటాడు, మీరు రాదలుచుకున్న నిర్భయంగా రండి అని చెప్పి స్పష్టంగా చెప్పిన దాన్ని విపరీత అర్థాలు తీసి ఈ చిన్మయ్య కానీ ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ ఇట్లా వ్యాఖ్యలు చేయడం నిజంగా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ చేస్తున్నారా, వాళ్ళ వ్యక్తిగత పేరు ప్రచారాలకు కష్టపడుతున్నారా, లేదా చిరంజీవి అంటే మేము ఫేమస్ అవుతాము, చిరంజీవి వ్యాఖ్యలు ఖండిస్తే మేము గొప్ప వాళ్ళు అవుతామని అనుకుంటున్నారు, వాళ్ళకే తెలవాలి. కానీ చిరంజీవి గారి వ్యాఖ్యల్లో విపరీత అర్థమేమీ లేదు. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఎక్కడో అక్కడ ఉన్నంత మాత్రాన ఈ సినీ పరిశ్రమ మొత్తం ఉండదు, మీరు అట్లాంటి విషయాన్ని పట్టించుకోకండి, మీరు ఎఫర్ట్ పెట్టండి, మీకు కృషి చేయండి, మీకు మీరే అంటే మీరు స్ట్రిక్ట్గా ఉండనుకోండి వాళ్ళు ఏం అడగరు, అడిగినా కూడా మీ వాళ్ళు పప్పులు ఉడుకున్నప్పుడు మీ తెలుగు కూడా ఎవరు రారు, మిమ్మల్ని అడగాలని కూడా అనుకోరు. సహజంగా వాళ్ళకు కూడా భయాలు ఉంటాయి. ఇలా మీడియా అటెన్షన్ పెరిగినప్పుడు ఎవరైనా ఏదైనా అంటే రికార్డ్ చేస్తారనో భయం, ఫోన్లో రికార్డ్ చేస్తారనో భయం, ఏదైనా ఉంటే వీడియో తర్వాత మంచిగా ఉంటే తర్వాత మమ్మల్ని ఇలా వాడేసుకున్నారని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ చేస్తున్నారని వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. ఎక్కడ ఏమీ అనరు అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళతో కొంచెం అడుగుతుండవచ్చు, అడగడం నేరము, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇట్లా ప్రపోజల్ అడగడం నేరము, ప్రపోజల్ అడగడమే నేరము, ఇక వాడుకోవడం అయితే ఇంకా నేరము. సో ఇట్లా కాబట్టి మీరుకంతా మీ క్యారెక్టర్ మీరు బిల్డ్ చేసుకోండి అని స్పష్టంగా చెప్పినప్పుడు దాంట్లో విపరీత అర్థాలు పోవాల్సిన అవసరం లేదు. కాస్టింగ్ కౌచ్ పూర్తిగా లేదని చిరంజీవి గారు కూడా చెప్పలే, ఎలా పూర్తిగా ఉందని వీళ్ళు కూడా అనకూడదు. ఇక్కడ కూడా చిన్మయ్య గారి విషయంలో కానీ ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ కానీ పూర్తిగా వాళ్ళు తెలుసుకోవాల్సింది, వాళ్ళు ప్రజలకు స్పష్టంగా మాట్లాడాల్సింది అంటే సినీ పరిశ్రమలో పూర్తిగా కాస్టింగ్ కౌచ్ లేదు, ఎక్కడో అక్కడ ఉంది. అయితే పూర్తిగా ఉందంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎన్నో చిత్రాలు దర్శకత్వం వహించారు, నిర్మాతగా వహించారు, వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. మరి ఆయన కాస్టింగ్ కౌచ్ పాల్పడ్డా, ఆయన కూడా దర్శకత్వం చేస్తున్నప్పుడు ఆయన కూడా స్త్రీలను లోపరుచుకున్న వాళ్ళకే క్యారెక్టర్ ఇచ్చాడా అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఓకే, ఆయనకే సూట్ ప్రశ్న కింద ప్రశ్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సూటిగా అడుగుతున్నాను. నేను సూటిగా అడిగేదే తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని, ఆయన కాస్టింగ్ కౌచ్ ఉంది అంటున్నప్పుడు ఆయన చిత్రాలు అప్పుడు కూడా ఆయన కూడా అదాగే చేశాడా, ఆయన అట్లా స్త్రీలు లోపరుచుకునే అవకాశాలు ఇచ్చాడా? లేదు కదా, లేదంటాడు కదా. అంటే ఇండస్ట్రీలో లేదనేగా చిరంజీవి గారు చెప్పింది కూడా అదే కదా. అంటే మేబీ చాప కింద నీరు అని చెప్పి ప్రయత్నం చేశారేమో కదా. నేనే చిరంజీవి గారు ఏం చెప్పినా ఎవరేం చెప్పినా పూర్తిగా లేదని ఎవరు చెప్పట్లేరు, అది మాత్రం ఉంది మాత్రం అనకూడదు అంటున్నాడు. అంటే వీళ్ళు అనేదానికి అర్థం ఏమిటి అంటే ప్రతి అవకాశం వచ్చిన హీరోయిన్ కానీ స్త్రీ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ లొంగిపోయి వచ్చిందని అర్థమైనా వీళ్ళు చెప్పేది. అలా కాదు కదా, అందరూ చేయరు కదా, కొందరు మాత్రమే ఎక్కడో అక్కడ అడపాడదడప ఎక్కడ చెడ్డవాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ జరిగినటువంటి విధానం ఉంటుంది. కొందరు మ్యూచువల్గా పని చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి రివర్స్ అయ్యి కేసులు పెడుతున్న విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాస్టింగ్ కాచి అడగడం కానీ ప్రయత్నం చేయడం కానీ నేరమే. ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళిద్దరు వాదనలు మీరు చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది ఇదే కానీ ఇది అది కాదు అన్నట్టు ఉంది. అంతే, వీళ్ళు మితండవాదం వింతవాదం, అది ఉంది ఇది ఉంది, అది ఉంది ఇది ఉంది అంటే కొంతవరకు చెడ్డవాళ్ళు ఉన్నారు, కొంతవరకు ఏమీ లేదు. నిజం వాస్తవానికి అయితే ఇది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇంత స్పష్టంగా మాట్లాడాల్సి ఉండే. ఒకవేళ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కలిస్తే ఈ ప్రశ్న అడుగుతాను, ఈ మన వీడియో చూస్తే కూడా దానికి సమాధానం చెప్తానని నేను భావిస్తున్నాను. రైట్, చూద్దామండి ఆయన రిప్లై ఇస్తారో లేకపోతే ఆయన వత్తాసు తీసుకొని ఎవరైనా ప్రేక్షకులు ఏమైనా సమాధానం చెప్తారో లేకపోతే ఏంటి అనేది చూద్దాం. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.